కొడి నాగేశ్వరరావు గారు, నాగభూషణ్, శ్రీరన్న గారికి, నంది శ్రీరన్న గారికి, రేవన్న గారికి, అందరికీ శ్రీశైలం అన్న గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మేము మరుగు సంఘం నుంచి ఏమడుగుతుందంటే, నేను 20 సంవత్సరాలు మేము సంఘం పెట్టి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఏ ఒక్కరు మా దాంట్లో మాకు వెహికల్ ఇవ్వలేదు. నేను గత 3 నెలల నుంచి నేను అడుగుతున్నాను, గవర్నమెంట్ చైర్మన్ అడుగుతున్నాను. ఆ చైర్మన్ చెవుల పట్టించుకుంటలేడు, అసలు వికలాంగుల గురించి అసలు పట్టించుకుంటలేడు, అసలు ఏమో అసలు తెలియదు. కానీ ఒకటి అంటున్నాను, నాగేశ్వరరావు అన్న, నాగభూషణ్ అన్న, ఒక్కసారి ఇది కూడా అడగండి అన్న. మీరు అందరూ అడుగుతలేరు, మీరు 7 గంటల ఆడికి వస్తున్నారు కానీ ఒక్కసారి మా గురించి అడుగుతలేదు మీరు. ఎందుకు మరుగుదలకు హామీ ఇచ్చినావు, 20 వెహికల్ ఇస్తున్నారు, మరి ఎందుకు ఇస్తలేదు అని ఒక్కరు కూడా అడుగుతలేదు. నాగభూషణ్ అన్న అడుగుతలేదు, అన్న అడుగుతారు, అందరు అడగాలి చైర్మన్ని. ఎందుకంటే చైర్మన్కి లెటర్ రాయాలి. ఏమన్నా అంటే 5గురికి లెటర్ రాసిన మంత్రులకు అంటాడు, ఆడ పోయాడికి 5 మంత్రులకు కూడా లెటర్ రాయాలి. మొన్న ఏమన్నా శైలజ మేడంకు నేను లెటర్ రాస్తాను, శైలజ మేడం దగ్గర పోతే శైలజ మేడంకి లెటర్ రాయాలి. శైలజ మేడం దగ్గర పోయినాం, మేడం మీకు లెటర్ రాసింటే మేడం వాట్సాప్లో చూపించింది, ఆయన అసిస్టెంట్కి ఫోన్ చేసి లెటర్ ఉందా చైర్మన్ అంటే, చైర్మన్కి లెటర్ లేదు, ఏం లేదు. మేడం ఏం మేడం, నాకు పొద్దున పిలిపించింది, ఆయనకి పొద్దున పిలిపించింది 5 గంటల అనుకున్నాం, అది ఏదో కానీ అప్పుడు వచ్చి మళ్ళీ మేడం మీరేగా మేడం పిలిచారు నాకు, ఏం మేడం మాకు ఇట్లా చైర్మన్ మీకు లెటర్ రాసింది, నాకు లెటర్ రాయలేదు. నేనైతే మాట ఇవ్వలేదు కదా మీకు, చైర్మన్ ఇచ్చారు, చైర్మన్ అడగండి మేడం అంటే. ఆమె వికలాంగులు అయితే ఆమె ఒప్పుకుంటుండే, ఆమె వికలాంగులు కాదు, వికలాంగులను పట్టించుకోలేదు. ఆమెకు ఏమైనా నూకలు వస్తే ఆమె అది పట్టించుకుంటుంది. నూకలు లేవు, ఇది ఏం పట్టించుకుంటే చెప్పు. వాళ్ళ దాంట్లో ఎవరైనా వికలాంగులు కానీ, డెఫ్ కానీ, బ్లైండ్ కానీ, మరుగుజు కానీ ఉంటే ఆమెకు అనేది ఇది ఉంటుంది. కొద్దిగా ఇది వికలాంగులు నేను ఎన్నిసార్లు పోయినా నేనైతే మాట ఇవ్వలేదు కదా చైర్మన్.